భక్తి అనగానే నవవిధ భక్తులు, యోగము అనగానే జ్ఞానయోగం, అనేక యోగాలు, రాజయోగం, జ్ఞానయోగం, ఇట్లా అనేక యోగాలు. మీరు చేసేటటువంటి మంత్ర సాధన దక్షిణాచారంలో ప్రమాదాలు ఏమి ఉండవా? ఏదైనా సరే మంత్రం గురువు గారి దగ్గర నుంచి తీసుకోవాలి అని అంటారు. అయితే ఈ మీడియా ప్రపంచంలో చూసి వామాచారం అంటే ఇది అని అట్రాక్ట్ అవటం అనేది తప్పన్నమాట. వామాచారంలో అప్రోప్రియేట్ సరైన గురువు దొరక్కపోతే దాంట్లో చాలా విపరీతమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఇంత కార్యక్రమాలు చేస్తున్నారు. యువర్ ఆఫ్టర్ ఆల్ ఐటీ ఎంప్లాయీ. ఒక ఐటీ ఎంప్లాయీగా ఉండి దీంట్లోకి వచ్చి ఇంత పెద్ద సేవా కార్యక్రమాలని ఎలా నిర్వహించగలుగుతున్నారు? సాధువులకి సహజంగా యాత్రలకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. వారి దగ్గర డబ్బులు ఉండవు కదా, యాచిస్తేనే డబ్బులు. మేము వాళ్ళకి ట్రైన్ టికెట్స్ తీసి ఇవ్వటం, అక్కడ అకామిడేషన్స్ అరేంజ్ చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటాం అన్నమాట. సనాతన ధర్మంలో మనం ఏమి మేలు చేయగలుగుతాం? ఈ సాధనా విధానాలు కొంతమందే చేయగలుగుతారు. అలా కాకుండా ఇప్పుడు రోజువారీ ఇంట్లో పూజలు చేసుకునే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఏం చేయొచ్చు అనే విధానం కోసం సర్వదేవతా హోమం అని ఒక లఘు విధానం ప్రతి ఒక్కళ్ళు స్త్రీ పురుష భేదం లేకుండా 10-15 నిమిషాల్లో దేవతలకి ఆహుతులు ఇచ్చేటువంటి ఒక యజ్ఞ విధానాన్ని నేర్పిస్తుంది. చాలా మంది ఫారినర్స్ మంత్రశాస్త్రం వైపు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అరుణాచలంలోనే ప్రతి సంవత్సరం ఒక 50-60 వేల మంది ఫారినర్స్ విజిట్ చేస్తారండి. వారిలో ఒక 10,000 మంది 6 నెలల పాటు స్టే చేస్తారు. ఒక 200 మంది ఇళ్ళు కట్టుకొని ఉన్నారు అక్కడే. ఆ గిరే సాక్షాత్ శివుడు కదా, శివుడే పరమశివుడే నేనున్నానని ప్రకటించుకున్నటువంటి మొట్టమొదటి స్థలం అదే. ఆయనే ఆ గిరి. మొన్న చైత్ర పౌర్ణమికి 30 లక్షల మంది వచ్చారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణతోటి పాటు అన్నదానం కూడా చాలా చెయ్యమని చాలా విశిష్టంగా చాలా పురాణంలోనే చెప్పింది. దాని గురించి ఒక కథ కూడా ఉంది యాక్చువల్గా పురాణంలో. భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. మిత్రులారా, మనం అనేక చర్చా వేదికలు, అనేక అంశాల మీద, హిందూ ధర్మంలోని అనేక విషయాల మీద చర్చలు చేసుకుంటూ అనేక మందితో మనం కలుస్తూ ఉన్నాం. హిందూ ధర్మంలోని మరొక కోణాన్ని ఆవిష్కరించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ కోణంలో చాలామందికి చాలా రకాలైన అపోహలు ఉన్నాయి, చాలా రకాల భయాలు ఉన్నాయి. వాటిలన్నింటినీ మనం ఈరోజు దూరం చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన ముందు మనతో మాట్లాడడానికి ఒక గొప్ప సాధకుడు, ఒక మామూలుగా మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఐటీ వాళ్ళు, వాళ్ళ జీవితం, వాళ్ళ ఐషారాం ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఐటీ ఉద్యోగులలో చాలామంది ఆధ్యాత్మికత వైపు పరుగులు తీసేటటువంటి వారు ఉన్నారు. అటువంటి ఐటీ ఉద్యోగంలో అత్యున్నత స్థాయిలో ఉండి ఆధ్యాత్మికత వైపు నడుస్తూ తనతో పాటి సమాజాన్ని నడిపిస్తున్నటువంటి ఒక మహోన్నత వ్యక్తి ఈరోజు మనతోటి ఉన్నారు. శ్రీని గురూజీ. వారు అరుణాచలంలో ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందికి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. అండ్ డౌన్ ట్రాడన్ పీపుల్ దగ్గరకు వెళ్ళి వాళ్లకు భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ తన సాధన, మంత్ర సాధన, ఆధ్యాత్మిక సాధనలో ముందుకు నడుస్తూ ఉన్నారు శ్రీని గురూజీ. వారిని ఈరోజు మనం మన చర్చా వేదికకు ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు భక్తివన్ గురూజీ. శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. ఓం నమ శివాయ. గురూజీ, మీరు ఐటీ ప్రొఫెషనల్ అని విన్నాను నేను. అసలు మీకు ఈ ఆధ్యాత్మిక లైన్లోకి అంటే దీన్ని ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంది గురూజీ. ఆ కాన్ఫ్లిక్ట్ని మీరు ఎట్లా ఇది చేస్తారు? భక్తి అనగానే నవవిధ భక్తులు, యోగము అనగానే జ్ఞానయోగం, అనేక యోగాలు, రాజయోగం, జ్ఞానయోగం, ఇట్లా అనేక యోగాలు. మరి మీరు చేసేటటువంటి మంత్ర సాధన ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఏదైనా చివరి ఇది వచ్చి మోక్ష సాధన. దానికి అసలు దీన్ని చాలామంది కన్సిడర్ చేయరు ఏది ఆధ్యాత్మిక విధానంలో. మరి దీన్ని ఎట్లా మీరు ఎస్టాబ్లిష్ చేస్తారు?
ఇది ఇది గొప్ప ఆధ్యాత్మిక. ఇప్పుడు నిఖిలేశ్వర్జీ మహారాజ్ స్థాపన చేసినటువంటి విధానానికి సంబంధించినటువంటి వాళ్ళు మీరు. ఆయన ఆ మహానుభావుడు మొత్తం ప్రపంచం అంతా చాలా గొప్ప ఆధ్యాత్మిక ప్రకంపనలు సృష్టించినటువంటి మహానుభావుడు. ఆ పరంపరలోని వారు మీరు దీన్ని ఎట్లా, చాలామంది నేను అంటే మంత్ర సాధనతో మనం అల్టిమేట్ గోల్ అయినటువంటి మోక్షాన్ని సాధించగలమా? ఇది మొట్టమొదటి మనం చర్చించి తర్వాత ఎలాగండి ఏ సాధన యొక్క అయినా కానీ దాని యొక్క పరమ లాస్ట్ ఫైనల్ గోల్ ఏంటంటే మోక్షమేనండి. మోక్షం యాక్చువల్గా అది బై ప్రోడక్ట్ ఆఫ్ వాట్ యు డూ. మనం చేసేటువంటి సాధనలో భాగంగా మనకి తెలియకుండా మోక్షం వచ్చేస్తుంది. మన జీవన విధానం, మనం ధర్మాన్ని ఆచరించే పద్ధతి, మనం సాధన చేసుకుంటూ ఉంటే మోక్షం వచ్చేస్తుంది. మోక్షం కోసం అంటూ స్పెసిఫిక్గా ఏది ఉండదన్నమాట. మనం మన గురువులు చెప్పినట్లు కానీ ఋషులు చెప్పినట్టు కానీ ఒక నడవడిక నడుస్తూ ఉన్నప్పుడు మోక్షం యాజ్ ఏ బై ప్రోడక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అది అర్థం చేసుకోవాలి. మోక్షం అంటే మనము మన యొక్క ఉపాధి ఏ లోకాల్లో కూడా ఉండకూడదు. అది ఎస్, భూలోకంలోనే కాదు, మనం ఈవెన్ దేవతా రూపంలో కూడా ఉండకూడదు. అది మన మోక్షం. పరమాత్మలో ఐక్యం అయి ఉండాలి, అదే మోక్షం. అది ఎలా వస్తుంది? మనం పుణ్యం సంపాదించామనుకోండి దేవతలు అవుతాం, పుణ్యం క్షయమైపోయిందనుకోండి మళ్ళీ మనిషిగా వస్తాం. అలా కాకుండా మన సాధన చేసుకుంటూ వెళుతూ ఉంటే అది అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అది మనకి రియలైజేషన్ వస్తుందన్నమాట. ఇది మోక్షానికి సంబంధించింది. మీరు అడిగింది మీరు ఎలా ఈ విధంగా టర్న్ అయ్యారు అనేది. గురువు అనుగ్రహం లేకుండా ఏం చేయలేమండి. మా గురువు గారి పేరు పరమహంస శ్రీ నిఖిలేశ్వరానంద స్వామి వారు. వారి యొక్క గృహస్థు నామం శ్రీ నారాయణ దత్త శ్రీమాలి గారు. వారు సిద్ధాశ్రమ యోగి. సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి విద్యలని ప్రపంచానికి అందించాలి, మరుగున పడకూడదు అని దక్షిణాచారంలో నేర్పించేటువంటి ఎన్నో తంత్ర విధానాలు. తంత్రం అంటేనే అందరూ భయపడే రోజుల్లో తంత్రం అంటే తన్యతే విస్తారతే ఇది తంత్ర అంటే ఇట్ ఈస్ ఎ టెక్నిక్ అనమాట. ఎస్, ఇట్ ఈస్ ఎ టెక్నిక్. ఇప్పుడు మనం 2 చేతులు ఇలా పెట్టుకున్నామండి, ఇలా అన్నాం, ఏమైంది? ఏమి లేదు, వీఆర్ జస్ట్ వేవింగ్ ఇట్. అదే ఒక వెలాసిటీ తోటి ఒక స్పీడ్ తోటి ఇలా టచ్ చేసాం, ఒక శబ్ద తరంగం వచ్చేసింది. సో ఆ చెప్పే టెక్నిక్ ఇట్ ఈస్ లైక్ ఏ కెమికల్ కాంపోజిషన్. 2 కెమికల్స్ ఎలా కలిపితే ఇంకోటి ఏదన్నా దాని నుంచి అవుట్పుట్ వస్తుందో ఆ చెప్పే విధానాన్నే తంత్రం అంటారు. ఈ తంత్ర పద్ధతులు ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చేయొచ్చు. ఈ సాధనా విధానాలు ఎలా ఉంటాయంటే, అయ్యా మీరు తూర్పు వైపు కూర్చోండి, ఈ కలర్ ఆసనం మీద కూర్చోండి, ఈ రకమైన వస్త్రం వేసుకోండి, మీ ముందు ఆ దేవత యంత్రాన్ని పెట్టుకోండి. యంత్రం ఈజ్ నథింగ్ బట్ ఏ జియోమెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డైటీ అనమాట. అది సిమ్ కార్డ్ లాంటిది. ఇప్పుడు మనం ఎయిర్టెల్ అనుకోండి, ఆ ఎయిర్టెల్ కనెక్ట్ అవ్వాలంటే వేరే జియో సిమ్ పెట్టుకుంటే పని చేయదు కదా, ఎయిర్టెల్ సిమ్మే పెట్టుకోవాలి. అలా అది ఒక జియోమెట్రికల్ రిప్రజెంటేషన్ అనమాట. దాని మీద సర్క్యూట్స్ ఉంటాయి. ఆ దేవతకు సంబంధించినటువంటి శక్తి నిగుడీకృతం అవుతుందన్నమాట. అలాంటివి పెట్టుకొని ఎలా చేయాలి ఈ ప్రాసెస్ అని చెప్పే విధానాలనే సాధనలు అంటారు. ఈ సాధనా మార్గాల్ని విశేషంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళిన వారు మా గురువు గారు. అలా ఎంతోమంది శిష్యుల్ని తయారు చేశారన్నమాట. ప్రపంచం అంతా ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. ఈ సాధనలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే, ఒక చిన్న పిల్లవాడు బాలగ్రహ దోషాలతోటి పుట్టిన పిల్లవాడు, ఒక 10 రోజుల పిల్లవాడు రాత్రిపూట పెద్దగా బిగ్గరగా ఏడుస్తూ ఉంటాడు. అర్థం కాదు తల్లికి ఎందుకు ఉన్నట్టుండి ఏడుస్తున్నాడు. అది ఏదో పూర్వజన్మకు సంబంధించిన విషయం కావచ్చు, బాలగ్రహ దోషాలని. అది తగ్గడానికి జస్ట్ ఒక యంత్రం వారి కింద పెడితే సరిపోతుంది అనమాట. పేపర్ మీద గీసినటువంటి యంత్రం కూడా. సో అంతటి చిన్న సాధన దగ్గర నుంచి పెళ్ళి కావటానికి సాధనలు, ఉద్యోగం రావటానికి సాధనలు, ధనం సంపాదించడానికి సాధనలు, వ్యాపార వృద్ధికి సాధనలు, వాట్ నాట్ అండి, ఎనీథింగ్ యూ నేమ్, ఎనీ ప్రాబ్లం మనల్ని మనమే ఉద్ధరించుకోవటానికి, ఎవరిని అప్రోచ్ కాకుండా మనకై మనమే సాధించుకోవటానికి ఎన్నో సాధనా విధానాలను రూపొందించి ప్రజల్లో తీసుకొచ్చారు. వారు ఏమంటారంటే సాధనాత్ సాధ్యతే సర్వం. ఏదైనా మీరు కృషి చేయండి,
మీరు దానికి ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఖర్చు పెట్టాల్సిందల్లా మీ శ్రమ, టైం బడ్జెట్ చేయాలి, కూర్చొని జపం చేసేటట్టు ఉండాలి. ఇటువంటి విధానాలు, ఆ నేర్పించినటువంటి విధానాలను నేను నా వంతుగా ఈ సనాతన ధర్మం కోసం ప్రచారంలో తీసుకువెళ్తున్నాను. మీరు ఈ విధానాలు ఎవరి దగ్గర అభ్యసించారు? నేను మొదటిగా శ్రీ నారాయణ దత్త శ్రీమాలి గారికి 3 పుత్రులు ఉన్నారు. నందకిషోర్ శ్రీమాలి గారని వారి దగ్గర మొదటిగా దీక్ష తీసుకున్నాను. ఆ తరువాత బ్రహ్మర్షి అనిల్ కుమార్ జోషి వారు ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు. వారి దగ్గర నుంచి శిక్షణ పొందాను. వారి మార్గదర్శకంలో నేను ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రకాలైనటువంటి సాధనలు చేశాను. నేను ఇప్పుడు దీక్షలు ఇస్తూ ఎంతోమంది నాకు శిష్యులు ఉన్నారు. వారిని కూడా ఆ గురువుల యొక్క గైడెన్స్ తోటి వారిని కూడా నేను నా మార్గదర్శనం చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మీరు అంటే సంసార జీవితంలో ఉండే ఇవన్నీ చేస్తున్నారా? అవునండి. సంసార జీవితానికి ఈ సాధనలకి ఎటువంటి ఇది లేదు కదా. అంటే మామూలుగా కొంతమంది సన్యసించి చేసేటటువంటి విధానాలు ఉంటాయి. అవునండి. ఈ పరంపర యొక్క మూల ఉద్దేశమే గృహస్థులుగా ఉండమని. వారు ఏం చెప్తారంటే, మా గురువులందరూ గృహస్థులే. మా గురువులు నాకు నేర్పించినటువంటి శిక్షణ ఇచ్చినటువంటి గురువు కానీ, మా మూల గురువు కానీ, ఋషులు కూడా గృహస్థులేనండి, దేవతలు కూడా గృహస్థులేనండి. గృహస్థు జీవితం వదిలి మోక్ష మార్గం వైపు వెళ్ళాలని రూల్ ఏం లేదు. గృహస్థులుగా ఉండి మేము ఇవన్నీ చేశామని చెప్పటానికి ఋషులకు పత్నులు ఉన్నారు, పుత్రులు ఉన్నారు, పౌత్రులు ఉన్నారు. అదేవిధంగా దేవతలకు కూడా వారి యొక్క ఋషి పరంపరే కదా. అదేవిధంగా ఆధ్యాత్మికంగా ముందుకు పోవటానికి బ్రహ్మచర్యం చేయటం అంటే సన్యసించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఇంకా సులభంగా చేయవచ్చు, భార్యాభర్తలు ఇద్దరు కలిస్తే ఇంకా ముందుకు వెళ్ళవచ్చు అనేటువంటి విధానాలు ప్రకటించారనమాట మా గురువు గారు. మీ సిద్ధ విధానానికి ఇప్పుడు ఇదే విధానాలు వామ మార్గంలో కూడా అనుసరిస్తారు. కానీ వామ మార్గంలో అనుసరించేటటువంటి విధానాలు చాలా అంటే పంచమకారాలని వాళ్ళు ఇచ్చేస్తారు. దానికి దీనికి తేడా ఏమిటి? అండ్ రెండు ఒకటైనప్పుడు దేన్ని స్వీకరించాలి అంటే శాస్త్రంలో 2 విధానాలు చెప్పబడి ఉన్నాయండి. వామాచారం ఉంది, దక్షిణాచారం ఉంది. మనకి ఏది సూటబుల్లో అనేది మనం నిర్ణయించుకోవాలి. మనం ఉన్నటువంటి పరిస్థితులు, మన సర్కమ్స్టెన్సెస్, మనం ఉండే సొసైటీని బట్టి మనము ఏదో ఒకటి పిక్ చేసుకుంటాం. మన ఇద్దరం స్వీట్ షాప్కి వెళ్ళామనుకోండి, మీకు జిలేబీ నచ్చొచ్చు, నాకు రసగుల్లా నచ్చొచ్చు. అది ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ అన్నమాట, వాళ్ళకి ఏది నచ్చుతుంది అనేది. కాకపోతే ఈ మీడియా ప్రపంచంలో చూసి వామాచారం అంటే ఇది అని అట్రాక్ట్ అవటం అనేది తప్పన్నమాట. వామాచారంలో అప్రాప్రియేట్ సరైన గురువు దొరక్కపోతే దాంట్లో చాలా విపరీతమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దక్షిణాచారం అనేది రైట్ హ్యాండ్ మెథడ్, వామాచారం అనేది లెఫ్ట్ హ్యాండ్ మెథడ్ అన్నమాట. రైట్ హ్యాండ్ మెథడ్ బేసికల్గా సేఫ్గా ఉంటుంది. రైట్ హ్యాండ్ మెథడ్లో చేసేటువంటి పూజా పునస్కారాలు కానీ, యజ్ఞ విధానాలు కానీ, దానికి ప్రతి విషయానికి గురువు యొక్క మార్గదర్శకం ఉండదు. ఒక స్థాయి వరకు అవసరం అవుతుంది. లేదు, గురువు ఎప్పుడు అవసరమో అప్పుడు మీరు గురువు దగ్గరికి వెళ్ళి ఆ విధానాలు తెలుసుకొని చేయాల్సి ఉంటుంది. అదే వామాచారంలో చెయ్యి పట్టుకొని నడిపించాలి ప్రతి పని గురువు పక్కన లేకుండా. ఒక శ్మశాన సాధనే చేయాలనుకోండి, అతను ఆ శ్మశానంలోకి ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా అతని చుట్టూ కీలనం వేసుకోవాలి, ప్రతిదీ అలా చెయ్యకపోతే, ప్రాపర్గా అతను రక్ష కానీ కవచం కానీ వేసుకోకపోతే అక్కడ జరిగేటువంటి ఎఫెక్ట్ ఏంటి? ఈవెన్ ప్రాణం పోవచ్చు, లేదు పిచ్చివాడైపోవచ్చు, ఏదో భూతం ఆవాహన కావచ్చు. కాబట్టి అటువంటి విధానాల్లో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, చాలా కష్టంగా ఉంటుంది. అదే సద్గురువు, ఆ మార్గంలో ఉన్న సద్గురువు దొరికి నేను అటువైపు వెళ్తాననే వాళ్ళకి అది మన శాస్త్రం ఏం కాదన్నది. ఇప్పుడు గణపతే ఉన్నారండి, గణపతికి 32 గణపతుల్లో మనం వల్లభ గణపతి, విద్యా గణపతి, హేరంబ గణపతి, రకరకాల గణపతులు ఉన్నారు. ఉచ్చిష్ట గణపతి కూడా ఉంది. ఉచ్చిష్ట గణపతి వామాచారంలో ఉంది, దక్షిణాచారంలో ఉంది. అలా
వామాచార దక్షిణాచారాలు అందరి దేవతలకి ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మనం భైరవుడు ఆరాధన ఉంటుంది. భైరవుడికి సంబంధించి దక్షిణాచారం ఉంది, భైరవుడికి సంబంధించి వామాచారం ఉంది, మద్యం నివేదనగా చేసేది ఉంది, అదేవిధంగా మద్యం బదులు పానకం పెట్టేది ఉందన్నమాట. మీరు ఏది తీసుకుంటారనేది అది ఇట్ ఈస్ అప్ టు యూ అనమాట. మీరు డెసిషన్ తీసుకోవాల్సింది. అది శాస్త్రం అయితే రెండింటిని ప్రతిపాదించింది. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు దాంట్లో గురువు చేయి పట్టుకొని నడవాలి, దీంట్లో సాధన ప్రధానము అని. మరి దీంట్లో ఈ దక్షిణాచారంలో ప్రమాదాలు ఏమి ఉండవా? సేఫ్ మెథడ్ అండి, సేఫ్ మెథడే, కానీ మీరు ఆచరించే విధానంలో ఏదైనా తేడాలు ఉంటే ఉంటుంది. మంత్రం తప్పైనా కానీ, మంత్రాన్ని స్వీకరించే పద్ధతిలో కానీ, గురువు దగ్గర నుంచి మంత్రం తీసుకోకుండా ఇంటర్నెట్లో దొరికేటువంటి మంత్రాలు ఏవైనా చేస్తూ ఉన్నప్పుడు వాటిలో ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట. ఎటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది? ఒక మంత్రాన్ని స్వీకరించాలి అని అంటే అది మీ యొక్క నామధేయానికి, ఆ మంత్రంలో ఉన్న ప్రథమాక్షరానికి అర్వణ పద్ధతి కలిసి ఉండాలి. అర్వణ పద్ధతి అంటే సిద్ధి, సాధ్యం, సుసాధ్యం, అరి అని ఒక 4 కేటగిరీస్ ఉంటుందన్నమాట. అరి అంటే శత్రువు. అంటే ఆ మంత్రం మీకు అరిలో వెళ్ళిందనుకోండి కేటగిరీలోకి, అది మీకు నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది. సో అది తెలిసిన వాళ్ళు ఎవరు? గురువులు. ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువు నోటి నుంచి మంత్రం స్వీకరించినప్పుడు దానిలో ఏ చెడు ప్రభావం ఉండదు. వారికి తెలుస్తుంది ఈ మంత్రం వీరికి సూట్ అవుతుందా లేదా అనేది. అది అనుభవంతో వస్తుంది. ఆ అప్రోప్రియేట్ గురువు దగ్గరికి వెళ్ళి తీసుకోవాలన్నమాట. అలా కాకుండా ఈ మంత్రం నాకు నచ్చింది, అందరూ ఈ దేవతను చేయమంటున్నారు, నాకు ఇంటర్నెట్లో ఒక మంత్రం దొరికింది తీసుకుంటే ఆ మంత్రంలో అక్షర దోషాలు కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విస్తృతంగా వారాహి సాధనలు చేస్తున్నారు చాలామంది. వారాహి అమ్మవారి గురించి ఒక మూల మంత్రం ఉంది. ఆ మూల మంత్రం 110 అక్షరాలతో ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ ఆ మంత్రంలో ఒక పర్టికులర్ పోర్షన్లో వాక్, సిద్ధ, చక్షుర్ అని ఉంటుందన్నమాట. అది వాక్కు, చిత్తము, చక్షు. దాన్ని వాక్, సిద్ధ, సక్సిర్. ఇది తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఆ లాంగ్వేజ్ దాంతో తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఆ విధంగా తప్పు చదువుతున్నారు అనమాట. అలా చదివారనుకోండి, దానివల్ల ఏమవుతుంది? మంత్రం ప్రతిఫలించదు. ఇప్పుడు అంటే ప్రతిఫలించకపోయినా అంటే ఫలించకపోయినా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయి? నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఆ పర్సన్కి ఇండివిజువల్గా అరి కేటగిరీలో అరవణ సూట్ కాలేదనుకోండి, అప్పుడు నెగిటివ్ ఉంటుంది. సో ఏదైనా సరే మంత్రం గురువు గారి దగ్గర నుంచి తీసుకోవాలి అని అంటారు. అంతే కదండి. మన ఋషులు చెప్పినా కానీ, మన శాస్త్రం చెప్పినా కానీ, ఋషి దగ్గర నుంచే కదా మంత్రం వచ్చింది. మనకి షడంగాల్లో ఋషి, దేవత, ఆ మంత్రం, ఆ మంత్ర దేవత, బీజం, కీలకం, అన్ని శక్తి అన్నీ ఉంటాయి కదా షడంగాలు. అది తెలిసిన వారు మనం మంత్రం చదువుకునే ముందు చదువుకుంటాం కదా. కాబట్టి ఆ ఋషిని ఖచ్చితంగా గుర్తించుకోవాలి. ఆ ఇచ్చినటువంటి గురువుని ఖచ్చితంగా మనం తలుచుకున్న తర్వాతే, వారిని ప్రార్థించిన తర్వాత ఈ మంత్ర జపం కూడా స్టార్ట్ చేయాలి. అండ్ ఇప్పుడు మీరు తిరువణ్ణామలైలో ఆశ్రమం ఉన్నది అని అన్నారు కదా, అక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటి? ఆశ్రమం పేరు, వివరాలు. అండ్ అసలు నేను ఇంకొక చిన్న విషయం ఇక్కడ దాంట్లోకి పోయే ముందు, మీరు ఇంత కార్యక్రమాలు చేస్తున్నారు. యువర్ ఆఫ్టర్ ఆల్ ఐటీ ఎంప్లాయీ. ఒక ఐటీ ఎంప్లాయీగా ఉండి దీంట్లోకి వచ్చి ఇంత పెద్ద సేవా కార్యక్రమాలని ఎలా నిర్వహించగలుగుతున్నారు? ఇప్పుడు దాన్ని కూడా మనం మంత్రసిద్ధి అనుకోవచ్చా? భగవత్ కృప, గురు కృప లేకుండా ఏది జరగదండి. భగవంతుడు చూస్ చేసుకుంటారు. గురువు అనుగ్రహం మనం చేసినటువంటి సాధన యొక్క ప్రతిఫలం అనుకోవచ్చు. అదేవిధంగా మాకు ప్రతినిత్యం 1000 మందికి పైన అన్నదానం జరుగుతుంది మా ఆశ్రమంలో. ఎక్కడ? అరుణాచలంలో.
ఎక్కడ అరుణాచలంలో? అరుణాచలంలో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఆశ్రమం సూర్యలింగానికి ఆపోజిట్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఒకటి నిర్మిస్తున్నాం అనమాట. అది వరుణలింగానికి పక్కనే ఉంటుంది అనమాట. ఇవన్నీ గిరివలయం పాత్రలోనే ఉంటుంది. మా ఆశ్రమం పేరు శ్రీ నిఖిల నిత్యాగ్ని ఆశ్రమం. అందరూ నిత్యాగ్ని ఆశ్రమం అంటారు, కానీ మా గురువు గారి పేరు పెట్టుకొని శ్రీ నిఖిల అనేది యాడ్ చేసుకున్నాం అనమాట. అది ఆ ఆశ్రమంలో భాగంగా ప్రధానంగా మేము చేసేది సేవా సాధన. సేవా కార్యక్రమాల్లో భాగంగా సాధువులకి భోజనం పెట్టడం, మహేశ్వర పూజ అనే రూపంలో వచ్చిన వాళ్ళు ఈశ్వరుడిగా భావించి మేము వారికి అన్నదానాన్ని సమర్పించి ఆ తర్వాత దక్షిణ కూడా సమర్పిస్తాం. ఆ విధంగా ప్రతినిత్యం అరౌండ్ 300 మెంబర్స్ సాధుస్ వస్తారు. అలా కాకుండా మిగతా వాళ్ళు అన్నార్థులు, యాత్రికులు ఓవరాల్గా 1000 మంది పైన వస్తారనమాట రోజుకి. ఇది ఉదయం 11:30 నుంచి 3:30 వరకు జరుగుతుంది ఒక పూటే ప్రతినిత్యం. అలా కాకుండా సాధువులకి పీరియాడిక్గా వస్త్రదానం చేయటం, వారిని యాత్రలకు పంపించడం. సాధువులకి సహజంగా యాత్రలకు వెళ్ళాలని కోరుకుంటుంది. వారి దగ్గర డబ్బులు ఉండవు కదా, యాచిస్తేనే డబ్బులు. మేము వాళ్ళకి ట్రైన్ టికెట్స్ తీసి ఇవ్వటం, అక్కడ అకామిడేషన్స్ అరేంజ్ చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా సాధువులకి కంటి ఆపరేషన్లు చేయటం, కంటి చికిత్స చేయించడం, కంటి అద్దాలు ఇవ్వటం, ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. అలా కాకుండా కొన్ని దేవాలయాల యొక్క పునరుద్ధరణ కూడా చేసాం, కుంభాభిషేకం. అది కూడా గిరివలయం పాత్రలోనే మేము చేసినటువంటి ఆలయం ఉందన్నమాట. ఇటువంటి యాక్టివిటీస్ ప్లస్ పోయిన సంవత్సరం అయితే 9500 మొక్కలు అరుణగిరి చుట్టూ నాటించాం అన్నమాట. అన్ని పర్యావరణము, సేవ అన్నిటినీ దృష్టికి బాగా కేర్ తీసుకొని చేసామన్నమాట. అది కాకుండా దివ్యాంగులైనటువంటి సాధువులు ఉంటారు, వారికి ట్రైసైకిల్స్ పంపిణీ చేయటం. సో ఫార్ లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ వరకు ఒక 28 సైకిల్స్ ఇచ్చామన్నమాట. ఈ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయండి. ఈ యాక్టివిటీస్ కాకుండా సాధనా మార్గంలో నా పర్సనల్ సాధన చేసుకుంటూనే నేను ఐ టీచ్ రిచువల్స్ అండి. ప్రధానంగా నేను మంత్ర సాధనలో మంత్రదీక్షలు ఇవ్వటం, వారికి హోమ విధానాలు నేర్పించడం, తర్పణ విధానాలు నేర్పించడం. మంత్ర శాస్త్రంలో మంత్ర పురస్చరణ విధానం ఉందన్నమాట. ఒక మంత్రాన్ని జపించిన తర్వాత తద్దశాంశం హోమం చేయాలి, తద్దశాంశం తర్పణ చేయాలి, తద్దశాంశం మార్జన చేయాలి, తద్దశాంశం అన్న సమారాధన చేయాలి. ఈ ప్రాసెస్ని మంత్ర పురస్చరణ అంటారు. ఆ తరువాత ప్రయోగం చేస్తే అది మంత్రం సిద్ధయిందో లేదో తెలుస్తుందన్నమాట. ఈ విధానాలన్నీ నేను టీచ్ చేస్తాను. ఇది కాకుండా సనాతన ధర్మంలో మనం ఏమి మేలు చేయగలుగుతాం, ఈ సాధనా విధానాలు కొంతమందే చేయగలుగుతారు. అలా కాకుండా ఇప్పుడు రోజువారీ ఇంట్లో పూజలు చేసుకునే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఏం చేయొచ్చు అనే విధానం కోసం సర్వదేవతా హోమం అని ఒక లఘు విధానం ప్రతి ఒక్కళ్ళు స్త్రీ పురుష భేదం లేకుండా 10-15 నిమిషాల్లో దేవతలకి ఆహుతులు ఇచ్చేటువంటి ఒక యజ్ఞ విధానాన్ని నేర్పిస్తున్నానండి. అది బాగా ప్రచారంలో చేస్తున్నాను అన్నమాట నా వంతుగా. అది ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో మేము తిరిగి చేసామన్నమాట. అహ్మదాబాద్లో కావచ్చు, గౌహతిలో కావచ్చు, పూణేలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, ద్వారకాలో కావచ్చు, ఇలా అన్ని స్టేట్స్లో మెయిన్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి లాస్ట్ ఇయర్ ఒక 27 వర్క్షాప్స్ చేసాం. అదేవిధంగా లాస్ట్ ఇయర్ యుఎస్లో నేర్పించాను, ఇండోనేషియాలో నేర్పించాను, సింగపూర్లో నేర్పించాను. ఇలా విదేశాల్లో కూడా వెళ్ళి నేర్పించి అక్కడ వాళ్ళని కూడా మన సనాతన ధర్మం వైపు తీసుకొచ్చే మార్గాలు చేస్తున్నారు. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు విదేశీయులు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, మన ఇండియన్స్ ఎన్ఆర్ఐస్ నేర్చుకున్నారు. మన వాళ్ళకంటే విదేశీయులే చాలా శ్రద్ధగా చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇది నేను మోర్ దాన్ ఏ డెకేడ్గా నేర్పిస్తున్నాను. నాకు ఇనిషియల్గా నేను ఐటీలో ఉద్యోగం చేసేటప్పుడు నాకు ఆన్లైన్ క్లాసెస్ చెప్పేవాడిని. ఆన్లైన్ క్లాసెస్లో నాకు ఎక్కువ మంది ఫారినర్సే వచ్చేవాళ్ళు అనమాట. నేను ఇది కూడా గమనిస్తున్నాను గురుజీ, చాలామంది ఫారినర్స్ మంత్రశాస్త్రం వైపు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవునండి, చాలా. అవునండి. అంటే నాకు కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. వాళ్ళు అసలు ఎంత లోతుకు పోయి దాని మీద వర్క్ చేస్తున్నారో
నాకు చాలామంది కాంటాక్ట్ అవుతుంటారు. అవునండి. అవునండి. ఇప్పుడు ప్రత్యేకించి తిరువన్నామలైలోనే, అరుణాచలంలోనే ప్రతి సంవత్సరం ఒక 50-60 వేల మంది ఫారినర్స్ విజిట్ చేస్తారండి. అవునండి. వారిలో ఒక 10,000 మంది 6 నెలల పాటు స్టే చేస్తారు. ఒక 200 మంది ఇళ్ళు కట్టుకొని ఉన్నారు అక్కడే. వాళ్ళు నా శిష్యులు కూడా ఉన్నారనమాట. ఒకతను 40 సంవత్సరాలుగా అమెరికన్ అక్కడే ఉన్నాడు. అవునవును. ఒక ఆవిడ 25 సంవత్సరాలుగా జపాన్ నుంచి వచ్చి స్టే అయి ఉన్నారనమాట. ఒక ఆవిడ 10 సంవత్సరాలుగా ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఉండేవాళ్ళు. వాళ్ళకి వీసా ఇష్యూస్ ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నా కానీ అది పూర్వజన్మ వాసన అనుకోవాలో ఏంటో తెలియదు అది. లేకపోతే ఆ కనెక్టివిటీ బిట్వీన్ దెమ్ అనమాట. రమణ మహర్షి భక్తులు ఎక్కువ మంది ఉంటారు, లేదు ఆ అరుణాచలం గిరికి అట్రాక్ట్ అయ్యి వచ్చేవాళ్ళు ఉంటారు అనమాట. అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది అండి. అది ఒక ఆకర్షణ కేంద్రం అరుణాచలం. ఆ గిరే సాక్షాత్ శివుడు కదా, శివుడే, పరమశివుడే నేనున్నానని ప్రకటించుకున్నటువంటి మొట్టమొదటి స్థలం అదే. ఆయనే ఆ గిరి. కాబట్టి అందుకే కదా అగ్నిలింగం కదా అది. అగ్నిలింగం, పంచభూతాల్లో అగ్నిలింగం. ఆ మ్యాగ్నెటిక్ పుల్ ఉంటుంది అనమాట. ఒకసారి మీరు వచ్చారంటే మళ్ళీ రావాల్సిందే ఉంటుంది. అదే కాకుండా స్కాంద పురాణంలో అరుణాచల మహాత్యంలో అరుణాచలం గురించి చాలా సవివరంగా వర్ణించబడి ఉందండి. దాంట్లో ఇంతమంది గిరి ప్రదక్షిణకి రావటానికి కూడా చక్కగా మీరు ఏదైనా కోరికలు కోరుకొని వచ్చినా కూడా తీరుస్తామనేది ఆ పురాణంలోనే ఉంది. అవునండి. అది పురాణంలో మనుషులకే కాదు, ఈవెన్ దేవతల శాపగ్రస్తులైనా కూడా వారికి కూడా శాపం విమోచనం వచ్చి తిరుగుతారని ప్రతీతి ఉందండి. ప్రతీతి దానికి కావాల్సినటువంటి కొన్ని నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి. నిదర్శనం లేకపోతే క్రమక్రమంగా వచ్చే భక్తులు తగ్గిపోతారు కానీ పెరగరు కదా. మొన్న చైత్ర పౌర్ణమికి 30 లక్షల మంది వచ్చారండి. చెప్తున్నారు అసలు గిరి ప్రదక్షిణ చేయడానికి అడుగులో అడుగు వేసుకుంటూ పోవాల్సి వచ్చింది. నేను మా శ్రీమతి, నా పాప, మా అందరం చేసాం. ఆ రోజు నైట్ 12 గంటలకి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 8 అయింది అనమాట. అబ్బా, 8 అయింది అంటే ఆల్మోస్ట్ ఒకళ్ళ భుజం మీద నుంచి గాలి పీల్చుకునే పరిస్థితి, అంత క్లోజ్. అదే అన్నారు, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. మామూలుగా నేను మొన్న ఒక వారం రోజులు ఉన్నాను. వారం రోజులు కాదు, 6 days ఉన్నాను. 6 days ఉండి 5 గిరి ప్రదక్షిణాలు చేశాను ఎవ్రీడే. అంటే మీరు వస్తే సాధనకు వస్తారు అక్కడికి? సాధనకు వస్తాను. అండ్ అక్కడ మనకు మర్చిపోయాను, మీ ఐటీ బంధువులే ఒకరు ఉన్నారు అక్కడ. ఒక ఆశ్రమం ఒకటి స్టార్ట్ చేశారు ఒక 5 kilometers దూరంలో. 25 acres ఏమో తీసుకొని దాంట్లో ఆశ్రమం అది పెట్టారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణతోటి పాటు అన్నదానం కూడా చాలా చెయ్యమని చాలా విశిష్టంగా చాలా పురాణంలోనే చెప్పింది. దాని గురించి ఒక కథ కూడా ఉంది యాక్చువల్గా పురాణంలో. అన్నదానం మహిమ గురించి, ఎస్పెషల్లీ అరుణాచలంలో అన్నదానం చేస్తే ఏంటనేది సనక మహర్షికి బ్రహ్మదేవుడికి మధ్య చర్చ జరిగినప్పుడు దాని గురించి ఒక పురాణ గాథ కూడా ఉందండి. సో అరుణాచలంలో ప్రధానంగా అన్నదానం ఒకటి, గిరి ప్రదక్షిణ ఒకటి. ఏ యజ్ఞయాగాదులు చేసినా, అంటే ప్రత్యేకించి అగ్నిలింగం కదా అది, యజ్ఞం చేసినా కూడా బాగా ప్రతిఫలిస్తుంది అనమాట. అక్కడ మా నిత్యాగ్ని అనే సంస్థ దాన్ని బేస్ చేసుకునే పెట్టామన్నమాట. అదే అందులో ఇంకొకటి, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. అవునండి, అగ్ని రూపంలోనే కదా భగవంతుడు మన దీంట్లో ఉన్నాడు. అవునండి. సో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అండ్ ఇందాక మనం కొన్ని అపోహలు చాలామందికి ఈ మంత్రశాస్త్రం మీద ఉన్నాయి గురూజీ. అసలు ఈ వారాహి అనే పేరు విన్నవాళ్ళు చాలా తక్కువ. కానీ ఈ మధ్యకాలంలో వారాహి అమ్మవారు ఇప్పుడు యాక్చువల్గా కాశీలో వారాహి అమ్మవారు క్షేత్రపాలిక. రాత్రిపూట వారాహి అమ్మవారు తిరుగుతూ ఉంటుంది అనేది ఒక ప్రతీతి. చాలా చిన్న గుడి కాశీలో. కానీ మన దక్షిణం వైపున చాలా తక్కువ ప్రచారంలో ఉండే. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వారాహి అమ్మవారి పేరు వినిపిస్తుంది. కారణం ఏమిటి? అండ్ వారాహి అమ్మవారిని
అంటే ఇదే ఈ అపోహలే. మీరు అన్నారు ఇందాక, మీరు ఏ దేవతనైనా ఇంట్లో పెట్టుకోవచ్చు అని ఒక మాట అన్నారు. కొందరు ఇంట్లో పెట్టుకోవచ్చా ఉగ్రదేవత అండ్ శాంత దేవత, ఇట్లాంటి తర్కాలు వితర్కాలు బోలెడు జరుగుతున్నాయి గురించి. దీనికి మీ సమాధానం ఏమిటి? ఎందుకు ఈ ఈ సమయంలో వారాహి అమ్మవారిని ఆ వారాహి అమ్మవారు ఎలివేట్ అవుతున్నారు? అండ్ వారాహి అమ్మవారు, ఈ ఉగ్రదేవతలు, శాంత దేవతలు, దీని గురించి మీరు కాస్త వివరించండి. వారాహి అమ్మవారు మనం పురాణ దేవతే. లలిత అమ్మవారు బండాసుర వధ చేయటానికి శక్తి సైన్యాన్ని సృష్టిస్తారు. ఆ శక్తి సైన్యం సృష్టించే క్రమంలో సంపత్కరి, అశ్వారూఢ, వారాహి, శ్యామలాదేవిని సృష్టిస్తారు. శ్యామలాదేవి మంత్రినిగా ఉంటారు. వారాహి అమ్మవారిని సర్వసైన్యాధ్యక్షురాలుగా నియమిస్తారనమాట. దేవి ఖడ్గమాలలో వస్తాయి ఇవన్నీ. అవును. అప్పుడు వారాహి అమ్మవారు ఆ బండాసుర వధలో ప్రధానంగా ఆవిడే కమాండర్, సేనాధిపతిగా ఉండి ఆ బండాసుర వధ జరుగుతుంది. అదేవిధంగా ఇది బ్రహ్మాండ పురాణంలోది. అదేవిధంగా వరాహ పురాణంలో హిరణ్యాక్షుడు అమ్మవారిని ప్రార్థించి వరం కోరుకుంటాడు. అమ్మ, నాకు అమరత్వాన్ని ఇవ్వండి అంటే, అయ్యా అమరత్వం ఇవ్వటం కుదరదు అంటే, సరే కుదరకపోతే అయితే మీ చేతుల్లోనే నేను చచ్చిపోవాలి అని అడుగుతాడు. అలాగే నాయన, నా చేతుల్లోనే చచ్చిపోతు కానీ అంటుందన్నమాట. మళ్ళీ కొద్దిసేపు ఆగిన తర్వాత, అమ్మ నువ్వు నా తల్లివి కదా, మీరు కూడా నన్ను చంపకూడదు అంటాడు. అమ్మవారు నవ్వుకొని సరే నాయన అంటుంది. అప్పుడు అమ్మవారు వరాహ రూపంలో, వరాహమూర్తిలో శక్తిగా ఉండి హిరణ్యాక్షుని చంపుతుందన్నమాట. అప్పుడు భూమిని ఉద్ధరిస్తుంది. ఇక్కడ బ్రహ్మాండ పురాణంలో ఇలా ఉంది, వరాహ పురాణంలో ఇలా ఉంది. అదే కాకుండా సప్తమాతృకల్లో అమ్మవారు పంచమదేవతగా ఉంటుంది అన్నమాట. మాతృకులు అంటే మన సృష్టిని పోషించేటువంటి దేవతలు. ఈ మాతృకుల యొక్క సృష్టి కూడా ఎలా జరిగిందంటే, మహిషాసుర వధ సమయంలో అందరి యొక్క పురుష దేవతల నుంచి ఈ దేవతలు ఉత్పన్నం అవుతారు అన్నమాట. బ్రహ్మదేవుడి నుంచి బ్రాహ్మి, మహేశ్వరి నుంచి మాహేశ్వరి, కుమారస్వామి నుంచి కౌమారి, అలా ఇంద్రుడి నుంచి ఇంద్రాణి, అదేవిధంగా వరాహ నుంచి వారాహి, ఈ విధంగా ఈ సప్తమాతృకలు ఉద్భవం చెందుతారు. వారు కూడా పోషణనిచ్చేటువంటి దేవతలు. వారాహీదేవి విష్ణుతత్వంలో ఉన్నటువంటి దేవత, లక్ష్మీ స్వరూపం, ధనాన్ని ఇచ్చేటువంటి దేవత. అమ్మవారికి 8 చేతులు ఉంటాయండి. 8 చేతుల్లో శంకు చక్రం, హల, ముసలం. హల అంటే నాగలి, రోకలి. నాగలి ఎందుకంటే దున్నటానికి నాగలి. ఆ వచ్చినటువంటి పండించినటువంటి ధాన్యం పరిణామం చెంది మనం స్వీకరించే విధంగా చేసేది రోకలి, మొసలం, రోకలి. అదేవిధంగా పాశము, అంకుశము, అభయహస్తము, వరదహస్తము. ఎక్కడైనా ఏ దేవత అయినా కానీ వరదహస్తము ఉందంటే కోరిన కోరికలు తీరుస్తున్నారు అని అర్థం. అభయహస్తం అంటే ప్రొటెక్షన్. సో ఇక్కడ మీకు అర్థమైపోయింది కదా, అభయము, వరద. సో కాబట్టి చక్కగా అమ్మవారిని పూజించవచ్చు, వారి ఇంట్లో ఫోటోలు పెట్టుకోవచ్చు. హిందూ ధర్మంలో, మన పురాణాల్లో, మన ఋషులు చెప్పినటువంటి ఏ దేవత ఫోటో అయినా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, చక్కగా పూజించుకోవచ్చు. మీరు అన్నట్టు ఉగ్రదేవత అన్నారు. ఉగ్రత్వం ఎవరి మీదండి? శత్రువుల మీద. ఎగ్జాక్ట్లీ, శత్రువు మీద. మిగతా ఆవిడ తల్లిగా భావించి ఇంట్లో పెట్టుకుంటే, సాక్షాత్ లలితాదేవి నుంచి ఉద్భవించినటువంటి శక్తి. ఆవిడ సహస్రనామాలు తీసుకుంటే శ్రీ లక్ష్మీ నమః అని ఉంటుంది, శాంతాయై నమః అని ఉంటుంది, వరప్రదాయిన్యై నమః అని ఉంటుంది. అలా ఉంటుందన్నమాట. అటువంటి తల్లిని మనం ఫోటో పెట్టుకోకూడదంటే ఇలా ఇప్పుడు ఈ ఫోటో ఉండకూడదు, ఇవన్నీ మిస్కన్సెప్షన్స్. ఇప్పుడు ఆరాధనకి మన మనస్సు ముఖ్యం, మన సాధన ముఖ్యం. అవునండి, అవును. దానికి విధానం ఉంటే ఆ విధానం. అవునండి. అందరు దేవతలు ఉండొచ్చు ఇంట్లో. ఉగ్రత్వం, శాంతత్వం అనేది, ఉగ్రత్వం ప్రధానంగా
మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాల మీద లేదు శత్రుభావాల మీద ఉండొచ్చు, మన సాధనలో మనం తీసుకునేటువంటి సంకల్పాన్ని బేస్ చేసి, లేదు ఎదుటి బహిర్శక్తువులు అంతర్శక్తుల మీద కానీ ఇలా ఏదైనా కావచ్చు అనమాట. సాధకుడు రెండు మంచియే కదా. ఇప్పుడు అరిషడ్ వర్గాలు అని మనమే అంటున్నాం. హరి అంటేనే శత్రువు కదా, శత్రువు. మరి అరిషడ్ వర్గాల మీద ఆమె దాడి చేస్తే అరిషడ్ వర్గాలు నశించిన ఇయ్యానంటే అది మనకే ఉన్నది కదా. ఏంటి లేదు బయట శత్రువుల మీద ఆమె దాడి చేసిన అది మనకు ఉపయోగమే. సమాజంలో కూడా రకరకాల శత్రుభావాలు ఉండేవాళ్ళు, మన ధర్మాన్ని క్షీణింపజేయటానికి వచ్చినటువంటి రకరకాల వారు ఉంటారు, పాషాండ మతాలు కానీ ఏవైనా కావచ్చు. ఈ ఇటువంటి అమ్మవారిని ఈ కాలానికి తగినటువంటి పూజ అండి విధానం. ప్రతి ఒక్కళ్ళు వారాహి అమ్మవారి యొక్క పూజ చేయాలి. చేస్తే అమ్మవారు న్యాచురల్గా కమాండర్, న్యాచురల్గా సేనాధిపతి, దండనాయిక కాబట్టి తప్పుని ఖచ్చితంగా శిక్షిస్తుంది అన్నమాట. మనల్ని కవచంలాగా కాపాడుతుంది. నేను నేను చాలా తరచుగా అంటే ఇది మనకు కొత్త పరిచయం కాబట్టి ఇక్కడి నుంచి మన ఆశ్రమానికి వస్తుంటాను. నేను మామూలుగా నేను అక్కడ వస్తుంటాను, ఇది తిరువణామలై వస్తుంటాను. తిరువణామలై వచ్చినప్పుడు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు నేను ఎప్పుడు వారాహి అమ్మవారి విగ్రహాన్ని చూడలే. ఈ మధ్య కాలంలో మొన్న ఒక 7-8 నెలల క్రితం అనుకుంటాను వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇది ఏర్పాటు చేశారు వారాహి అమ్మవారిది. ఓహో సమయం ఆసన్నమైంది అని అనుకుని, అంటే అది యాక్చువల్గా గిరి ప్రదక్షిణ మార్గంలో లెఫ్ట్ సైడ్లో ఆది అన్నామలై గుడికి దగ్గరగా లెఫ్ట్ సైడ్లో ఒక టెంపరీగా పెట్టారు. టెంపరీగా వుడ్తో చేసి పెట్టారు. అది యాక్చువల్గా ఫుల్ వుడ్ అనమాట. అది యాక్చువల్గా తిరువన్నామలైలో చాలా పెద్ద వారాహి ఆలయం ఉంది. అవునా? చాలా పెద్ద వారాహి ఆలయం. అది చెన్నై వెళ్ళే రోడ్లో ఉంటుంది, రైట్ సైడ్లో. చాలా పెద్ద ఆలయం ఉంది. మీరు ఈసారి వచ్చినప్పుడు మీరు గూగుల్ మ్యాప్స్లో ట్రై చేయండి. విశేషమైనటువంటి ఆలయం. నాకు అసలు తిరువన్నామలైలో ఇది వీళ్ళు టెంపరీగా పెట్టిన ఇదే నేను చూసా. అది చూడడంతో నాకు అనిపించింది, ఓహో సమయం ఆసన్నమైంది అమ్మవారి ఆగమనానికి అని. అమ్మవారు మీరు అడిగినట్లు కాశీలో గ్రామదేవతగా ఉన్నారు. అట్లానే నేపాల్లో ఉన్నారు అమ్మవారు, మనకి ఒరిస్సాలో ఉన్నారు అమ్మవారు, ఒరిస్సాలో చౌరాసి ఏదో ప్లేస్లో ఉన్నారు. అదేవిధంగా తమిళనాడులో అయితే విస్తృతంగా అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. మైలాపూర్లో ఉన్నాయి, తిరువత్తియూరులో ఉన్నాయి, షోలింగనల్లూరులో ఉన్నాయి, అరుణాచలంలో ఉన్నాయి. అంతెందుకండి కంచిలో ఉన్నాయి. కంచిలో అమ్మవారి కామాక్షి అమ్మవారు గుడి ఉంటుంది కదా, అమ్మవారి దర్శనం చేసుకొని ఇలా గర్భగృహంలోంచి బయటికి పక్కకు వస్తే అక్కడ ఓడ్యాన స్తంభం ఉంటుంది. ఆ పక్కనే వారాహి అమ్మవారు ఉంటారు, పక్కనే అరూపలక్ష్మి ఉంటారు. ఖచ్చితంగా ఆ కంచిపీఠానికి సంబంధించిన పూజలు కానీ కాంచీలో కానీ వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తాయి కదా, చక్కగా ఆ 9 రోజులు యజ్ఞం జరుగుతుంది, పూజలు జరుగుతాయి. ఇది ఇంకొక మిస్కన్సెప్షన్ ఉందన్నమాట. అమ్మవారిని రాత్రి మాత్రమే పూజ చేయాలి, పగలపూట అమ్మవారి ఫోటో పెట్టుకోకూడదు, దీపం పెట్టకూడదు, ఫోటో ఉంటే ఏదన్నా వస్త్రం కప్పాలి అని. అమ్మవారు ఇప్పుడు మనకి ఉపాసనకి రాత్రి అనుకూలమైనటువంటి సమయం, కండసివ్ టైం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారికి మీరు చూడండి రాత్రి విశిష్టం. దీపావళి రాత్రే కదా మనం చేసుకునేది. అమ్మవారు నవరాత్రులు అంటాం, రాత్రి చేసుకునేటువంటి సాధనలు. అదేవిధంగా కాళీ, భైరవుడు, వారాహి వీరందరికీ ఉపాసనలో రాత్రి విశిష్టమైనటువంటిది. మన యొక్క 360 సంవత్సరాలు దేవతకు 1 సంవత్సరం. దేవత రాత్రి మన రాత్రి అనేది ఆలోచించుకోవాలి. అదొకటి. ఇంకొకటి, ఇప్పుడు మనం చేస్తున్నది శక్తి సాధన. అంటే అమ్మవారిని నువ్వు ఏ అమ్మవారిని పూజించినా శక్తి సాధనే. లేదు భైరవుడు, కాళిక కానివ్వండి, భైరవుడు కానివ్వండి,
దేవతలందరూ కూడా శక్తి స్వరూపులైనటువంటి దేవత. ఇప్పుడు శక్తిని సాధించాలి అని అంటే ఎప్పుడు రాత్రి సమయమే చాలా అద్భుతమైన సమయం. ఉపాసనకి చాలా ప్రశాంతమైన, అందులో ఇంకా తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం అయితే ఇంకా అది తిరుగులేని సమయం. ఎప్పుడైతే థాట్ వేవ్స్ నేచర్లో ఉండవో, తక్కువగా ఉంటాయో, మన ఫోకస్ కనెక్టివిటీ టు ద యూనివర్స్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా సైంటిఫిక్గా చెప్తే కూడా చాలామందికి ఇప్పుడు శబ్ద బ్రహ్మం, మనం శబ్దాన్ని బ్రహ్మంగానే ఇది చేస్తాం. అవునండి. మంత్రంలో ఉండేటటువంటి ఇదంతా కూడా శబ్దమే. అవునండి. ఒక్కొక్క శరీరంలో 72 లక్షల నాడులుంటే ఆ నాడుల మీద ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క ప్రదేశాన్ని అది ఉద్దీపన చేస్తుంది. అవునండి. ఉద్దీపన చేయడం ద్వారా మనలో ఉండేటటువంటి ఆధ్యాత్మిక శక్తిని బయటకు తీస్తుంది అది. అంతే కదండి. మనం ఈ సైన్స్ ఇదంతా చెప్తే కొందరేమో చాలా అవునండి ఇది కరెక్టే కదా అని అంటారు. కొందరికి అసలు అర్థం కాదు, వీళ్ళు ఏదేదో చెప్తున్నారు అంటారు. అసలు నిజంగా గురూజీ, నేను గత కొంతకాలంగా గమనిస్తున్నాను, మన వాళ్ళు బయట ఎంత పరిశోధనలు చేశారో అంతర్లీనంగా కూడా అన్ని పరిశోధనలు చేశారు. ఎన్ని రకాల పరిశోధనలు, ఎన్ని రకాల ప్రయోగాలు. నాకు విచిత్రం అనిపిస్తుంది. అసలు అద్భుతమైనటువంటి ఒక ప్రపంచంలో మనం పుట్టామని. ఇప్పుడు సనాతన ధర్మము ఎంత లోతైనటువంటి ధర్మము, ఎంత విశాలమైనటువంటి ధర్మం. అవునండి. ఇప్పుడు మంత్రం ఉందనుకోండి, దాంట్లో ఉన్న ప్రతి అక్షరం మనకి మంత్రం ఏం చెబుతుంది? మననాత్రాయితే ఇది మంత్ర అన్నారు. అంటే ఆ మంత్రాన్ని జపిస్తే అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్తుంది. ఆ మంత్రంలో ఆ ఋషి ఎలా ఇచ్చాడు? శక్తిని ఇచ్చాడు. ఏది శక్తి, ఏది బీజం, ఏది కీలకం అని చెప్పారు. శక్తి ఎక్కడుంది, దానిలో సీడ్ ఎక్కడుంది, లాక్ ఎక్కడుంది అని వివరించారు. ఆ బీజం అంటే ఆ బీజాన్ని మనం నాటినప్పుడు మనం రిపీటెడ్గా ఆ శబ్ద తరంగాన్ని వైబ్రేట్ చేసినప్పుడు అది స్ప్రౌట్ అవుతుంది. స్ప్రౌట్ అయ్యి అది వృక్షం అవుతుంది. వృక్షం అయ్యి అది మళ్ళీ తిరిగి ఫలాన్ని ఇస్తుంది. అంటే అందుకే బీజం అని పెట్టారు దానికి. ఆ బీజ మంత్రాల యొక్క విశిష్టత అది. అది మన శరీరంలో ఎక్కడ యాక్టివేట్ చేయాలి, ఏమి యాక్టివేట్ చేయాలని ఆ ఋషి, ఆ ద్రష్ట ఆ విధంగా ఆ దేవతను దర్శించి మనకేం జరుగుతుందని చెప్పగలిగాడు. సో ఎంత ఇప్పుడు సౌండ్ని మన వాళ్ళు ఎంత అద్భుతమైన ప్రయోగాలు చేశారు సౌండ్ మీద. సౌండ్ వేవ్స్ని ఎట్లా రిలీజ్ చేయాలా, ఎట్లా వాటిని కంట్రోల్ చేయాలా, ఎట్లా రిసీవ్ చేసుకోవాలా. అందుకనే యంత్రం కూడా ఆ యంత్రం మీద ఉన్నటువంటి సర్క్యూటే అనుకుందాం, ఆవరణలు అంటాము. ఆ సర్క్యూటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ సర్క్యూటే కదా. ఇప్పుడు ఆ దేవత యొక్క చైతన్యం దానిలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. ఒకటి లేదు, మీరు ఒక దేవత యొక్క మంత్రాన్ని పఠిస్తున్నారు, జపం చేస్తున్నారు, మీకు మీ ముందు ఆ యంత్రం ఉంది. ఆ యంత్రం ఈ శక్తిని ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఇది ఒకటి ఉంటుంది. మన దగ్గర దృష్టి యంత్రాలు కూడా ఉంటాయి. అవునండి. ఒకటి 2 రకాలు ఉంటాయి వాటిలో. ఒకటి ఆ దృష్టిని అబ్జర్వ్ చేసుకునేది, 2 రిపెల్ చేసుకునేది. అంటే ఈ ఎంత టెక్నాలజీ ఉందో చూడండి. అంటే మంత్రము, ఈ యంత్రము అండ్ వీటన్నిటిని కలిపి తంత్రము, టెక్నిక్. సో ఏదైనా కానీ అవుట్కమ్ బేస్డ్గానే మన ఋషులు చెప్పారు. మీరు ఈ ఫలానా పని చేస్తే, ఈ విధంగా చేస్తే, ఈ మంత్రం చేపిస్తే, ఈ యంత్రం ముందు పెట్టుకుంటే ఇది అవుట్కమ్, ఇలా చేస్తే. అంతెందుకండి, మనం జస్ట్ ఒక అన్నం వండటానికి కూడా మనం ఒక తాంత్రిక ప్రక్రియ. అంతే కదండి. ఏదైనా మీరు ఒక చోటుకి వెళ్ళాలా, అని అంటే మీకు ఒక వాహనం కావాలి కదా, యంత్రం కావాల్సిందే, చోటు తెలియాల్సిందే. అంటే మీకు ఆ నిర్దిష్టమైన ప్రదేశం ఇది కావాలా, అవునండి, నీ శరీరం వెళ్ళాలా, తంత్రము, యంత్రము, మంత్రము, మీ మనస్సు ఉండాలా. అదే ఆ భోజనం, అన్నం వండే ప్రక్రియ ఎలా వండాలి, ఎంత బియ్యం పోయాలి, దాంట్లో ఎంత నీరు పోయాలి, ఎంత ఫ్లేమ్ పెట్టాలి,
ఆ ఫ్లేమ్ ఎక్కడ తగ్గించాలి, అదంతా ఒక ఎటువంటి ప్రాసెస్ గిన్నెలో వండాలి. ఇది ఫైనల్ గా అవుట్పుట్ మనకి వచ్చేది మనం భుజించగలిగినటువంటి ఆహారం. సో ఈ ప్రాసెస్ అంతటిని కలిపి తంత్రం అంటారు. తర్వాత ఇంకొక చిన్న ఇది గురూజీ, అంటే యంత్రాల దగ్గరకి మనం శ్రీయంత్రం మేరు మనకు తెలుసు. శ్రీయంత్రం ఈ మధ్యకాలంలో అంటే కొంచెం ఒక 1958 అనుకుంటాను, 1958 అమెరికాలో చాలా పెద్ద ప్రదేశంలో అక్యురేట్గా శ్రీయంత్రం గీయబడి ఉండింది. అవునండి. అది ఫ్లైట్లో నుంచి చూసి అసలు దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఏమిటి, ఎవరు గీశారు దాన్ని, అంత పెద్దది ఎందుకు గీశారు, అంత యాక్యురేట్గా ఎలా గీయగలిగారు, ఏమన్నా దీని మీద మీరు వివరించగలరా? ఇప్పుడు వాళ్ళు అనడం ఏంటంటే ఏలియన్స్ ఇది చేశారు అనేది ఒక కాన్సెప్ట్. అంటే ఇది కూడా నేను కూడా ఇంటర్నెట్లో వార్తల్లో ఇది చాలా పాపులర్ న్యూస్ కూడా, వెరీ పాపులర్ న్యూస్. అంటే ఏలియన్స్ గీశారు అంటే ఏలియన్స్ అంటే అలౌకికమైనటువంటి వ్యక్తులు మనకు తెలియదు. అంతే. ఇప్పుడు అది లేదు, మేబీ డెమిగాడ్స్ అయి ఉండొచ్చు. ఎవరైనా దేవతలు కూడా భూమి మీదకి సాధనకు వస్తారండి. ఇప్పుడు మనం హిమాలయాల్లో మానస సరోవరం దగ్గర చాలామంది ఏమంటారంటే ఉదయాన్నే 3 గంటలు ఆ బ్రహ్మముహూర్తం టైంలో కూడా 3 దాటిన తర్వాత దేవతలు రావటం కనిపిస్తుంది అంటారు. అట్లా దేవతలు కూడా భూమి మీదకి వచ్చి సాధన చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. మేబీ శ్రీ విద్యా తంత్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఏదైనా దేవతల యొక్క గ్రూపు ఆ ప్రదేశాన్ని ఎన్నుకొని యంత్రం గీసి అక్కడ ఆ ఆవరణలో సాధన చేసే విధానం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అయి ఉండొచ్చు కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యంత్రంలో మూల దేవతలు ఒక్కొక్క కోణానికి ఒక్కొక్క దేవత మూర్తులు, ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క దేవత. బహుశా ఆ దేవతని అంత విస్తృతంగా ఇది చేయాలా అని అంటే అంత విస్తృతమైన స్థలం కూడా ఉండాలా, అంతమంది బహుశా అది కూడా అయి ఉండొచ్చు. మండలం అంటారు యాక్చువల్గా తంత్రంలో కూడా. యంత్రాన్ని గీసి ఆ యంత్రంలో ఉన్న కోణాల్లో ఆ వ్యక్తులను కూర్చోబెట్టి చేసే సాధనలు కూడా ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఆ దేవతలు కూడా అక్కడ ఆవాహన కూర్చొని చేసేటువంటి సాధనలు ఉన్నాయేమో తెలియదు మనకి. మరి ఎందుకనేది ఇట్ ఇస్ ఏ మిస్టేక్ ఆఫ్ కోర్స్. మనం స్పెక్యులేట్ చేయటమే కానీ మనకి ప్రాపర్గా అది ఏంటనేది తెలియదు కదా. అదొక గొప్ప విచిత్రమే కదా. విచిత్రమే. ఇప్పుడు మీకు అంత పెద్ద శ్రీచక్రాన్ని మామూలుగా చూస్తే అసలు మీకు అది శ్రీచక్రం అనిపించదు, అది ఏదో ఒక మామూలు నాగల్ చాల్లాగా అనిపిస్తుంది. అంతే కదండి. వాళ్ళు బర్డ్స్ ఐ వ్యూతో చూశారు కాబట్టి దాన్ని గుర్తించగలిగారు. అదృష్టం కదా అమెరికాలో అది. నాకు అదే అనిపిస్తుంది. బహుశా అందుకే వాళ్ళకి అంత డబ్బు చేకూరుతుంది. అంటే దేవతలు కొన్ని రూపాల్లో హెల్ప్ చేసేటువంటి ప్రక్రియలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు ప్రత్యేకించి పెద్ద పెద్ద టెంపుల్స్ చూడండి, మీరు మధురైలో కానీ అరుణాచలంలో కానీ మీకు ఆ పైన ఉన్నటువంటి స్ట్రక్చర్ని ఎన్నో కిలోమీటర్ల పాటు ఒక ర్యాంప్ క్రియేట్ చేసి ఏనుగులతోటి లాగి ఎగ్జాక్ట్గా ఇంత కూడా ఇంచి కూడా డిఫరెన్స్ రాకుండా అక్కడ సూటబుల్గా పెట్టారు అని అంటే అక్కడ ఏనుగు రియల్గా వర్క్ చేసిందా లేదు ఒక దేవత ఎవరైనా కానీ అలా చేశారా? అప్పట్లో అనేవాళ్ళు కదా, విగ్రహాన్ని చెక్కేటప్పుడు విగ్రహం కూడా మెత్తగా అనిపిస్తుంది, చెక్కే శిల్పులు ఒక సమయంలో మనం ఏమనుకుంటే అది తయారవుతుంది అనేటువంటిది. అప్పుడు అదంతా దైవశక్తితోటి నిర్ణయించబడిందే కదా. ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ యూజ్ చేసే మన దగ్గర అంత మిషనరీస్ ఉన్నాయి అయినా కానీ తప్పులు జరుగుతున్నాయి అన్నమాట. ఆ రోజుల్లో ఏమీ లేని రోజుల్లో ఎలా అద్భుతాలు సృష్టించారంటే అంటే అదంతా దైవశక్తితోటి. దైవశక్తే కదండి. అవునండి. అసలు మీకు ఇక్కడ ఎల్లోరా
అదే కైలాసనాథ్ టెంపుల్. అదైతే కొండను టోటల్గా మళ్ళీ చేశారు. అవునండి, అవునండి. ఇప్పుడు బ్రహ్మ రాక్షసులు అని ఒక కాన్సెప్ట్ ఉందండి. అంటే వాళ్ళు గతంలో బ్రహ్మత్వం ఉండి, అంటే బ్రాహ్మణత్వం ఉండి, వాళ్ళు ఏదో వేద విద్యలన్నీ నేర్చుకొని ఏదో పొరపాటు చేస్తే వారు రాక్షసులుగా, వారు ఆ రాక్షసత్వం పోగొట్టుకోవటానికి వాళ్ళు స్టిల్ వాళ్ళలో సాత్వికమైనటువంటి గుణగణాలు ఉంటాయి. వాళ్ళ రూపం అంతా మారినా కానీ అటువంటి వాళ్ళు హెల్ప్ చేస్తారనేది కూడా ఒక నానుడు ఉంటుంది. సార్, ఇట్స్ ఎ మిస్టిక్ ల్యాండ్ అండ్ మిస్టిక్ కల్చర్ రియల్లీ. అండ్ నాకు ఇంకొక విషయం కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది గురూజీ. తమిళనాడుని ద స్టేట్ ఆఫ్ టెంపుల్స్ అంటారు. అవునండి. కానీ అక్కడ ఉన్నటువంటి పాలకులంతా నాస్తికులు. నాకు ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లా అనేది నాకు ఎప్పటికీ, ఇప్పుడు స్థల ప్రభావం వల్లైనా కొంత ఆ ప్రభావం ఉండాలి కదా. అవునండి. ఇప్పుడు పాలకులు నాస్తికులు అవ్వచ్చు, కానీ ప్రజలు నాస్తికులు. ప్రజలు ఇప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణలోనే ఎక్కడో గుడి అంటే ఎక్కడైనా వెతుక్కోవాలి. తమిళనాడులో ప్రతి వీధికి ఉంటుంది. నేను ఐటీలో పనిచేసేటప్పుడు అండి, ఇప్పుడు మాది నియర్ టు చెన్నై. అవునండి. మేము ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వచ్చేవాళ్ళం. అవును. చెన్నైకి అంత ఫ్రీక్వెంట్ ఇది ఉండేది. ఉదయాన్నే నిద్రలేసి వీధి మొగదాలు ఉన్నటువంటి ఏదో చిన్న గుడి అయినా సరే వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని బొట్టు పెట్టుకుంటే గాని పను మొదలు పెట్టరు అక్కడ. అంత భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి ప్రజలు ఉన్న చోట ఇట్టటి దౌర్భాగ్యులైన పాలకుల్ని భగవంతుడు ఎట్లా, బహుశా సమయం రావాలేమో ప్రతిదానికి సమయం రావాలి. రావాలా. మనం కూడా ఇప్పుడు దేశాన్ని పరిపాలించే పాలకుడి కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసాం. నిజం కదండి. కానీ ఇప్పుడు కొంత అసలు ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి సంఘతో ఉన్నవాళ్ళం అండి. మా టైంలో హిందువునని చెప్పుకోవాలన్నా సంఘని చెప్పుకోవాలన్నా కూడా చాలా సిగ్గుపడేవాళ్ళు. నేను హిందువుని అని చెప్పుకోవడానికి అసలు, అంటే హిందువుని అని చెప్పుకుంటే ఎక్కడ నిన్ను కించపరుస్తారో, నిన్ను తక్కువగా చూస్తారో అనేటటువంటి భావం హిందువుల్లో ఉండేది. కానీ ఇప్పుడు గర్వంగా నేను హిందువుని అని చెప్పుకుంటున్నాడు. నేను సనాతన ధర్మాన్ని పాటించేవాడిని, సనాతన ధర్మానికి సంబంధించిన వాడిని అని చెప్పుకుంటున్నారు. ఇది గొప్ప మార్పు కాదండి. అవును. ఈ మార్పు ఇప్పుడు మీరు ఈ ఆశ్రమాలు ఇవన్నీ చేస్తున్నారు కదా, మీకు ఫినాన్షియల్ సపోర్ట్ ఎట్లా వస్తుంది? అంటే ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే, ప్రతి సత్కార్యానికి దానికి ఆర్థిక వెసులుబాటు వనరులు కావాలి. అది మీకు ఎలా మీరు దీన్ని సంపాదించగలుగుతున్నారు? నేను మోర్ దాన్ ఏ డెకేడ్గా నేను ఈ టీచింగ్స్ చేస్తున్నానండి. ఫ్రీ టీచర్స్, ఉచితంగా విద్యను నేర్పిస్తున్నాను అనమాట. ఈ విద్య నేర్పించే క్రమంలో వేలాది మంది శిష్యులు అక్రాస్ ద గ్లోబ్ ఉన్నారు నాకు. వారు విద్య పొందిన వాళ్ళు ఆ ఉపకారం వాళ్ళకి అనుభవ రూపంలో దొరికినప్పుడు వారు నేను చేసేటువంటి సేవా కార్యక్రమాలకి న్యాచురల్గా తోడ్పడాలి అని అనుకుంటారు. అలాగా గురుదక్షిణగా అనుకున్నా కాకపోయినా కానీ వాట్ ఎవర్ ఆ కార్యక్రమానికి ఉపయోగపడాలి మా గురువు గారు చేసేటువంటి. నేనేం చేస్తున్నానో వాళ్ళకి క్లియర్గా మాది ప్రతిరోజు మా యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది అనమాట. సో వాళ్ళు చూస్తారు, విజిబిలిటీ కూడా ఉంటుంది. ఏం జరుగుతుంది అక్కడ, ఎంతమందికి భోజనాలు జరుగుతున్నాయి అనేది కూడా వాళ్ళకి విజిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా అన్నదానం చేయాలి అరుణాచలంలో అన్నదానం చేస్తే పుణ్యం ఎక్కువ అనుకునే వాళ్ళు వాళ్ళ పెళ్లి రోజులకు కానీ, పుట్టినరోజులకు కానీ, ఇంకేదైనా విశేషమైన రోజులకు కానీ వారు అన్నదానానికి ధన సహాయం చేస్తూ ఉంటారు. ఇట్లా లేదు, ఎవరన్నా ట్రైసైకిల్స్ వికలాంగులకి సేవ చేయాలని అనుకుంటారు, దివ్యాంగులకి
వారికి మనం మన ద్వారా మన దగ్గరికి వచ్చి ఎవరైనా నోట్ చేసుకుంటారు, మాకు అయ్యా సైకిల్ కావాలి అన్నప్పుడు మేము రిఫర్ చేసినప్పుడు అలా ఇచ్చేవాళ్ళు. ఇలా ఇటువంటి కార్యక్రమాలన్నీ విశేషంగా ప్రజల ద్వారా జరుగుతున్నాయేనండి. ఇంకొక చిన్న ఇది గురుజీ, నార్త్లో నేను కొన్ని దేవాలయాలు చూశాను, కొన్ని ఆలయాలు. ఆలయాల్లో ప్రత్యేకంగా సాధువులు, అక్కడికి వచ్చే సాధువులు వాళ్ళు ఉండడానికి, వాళ్ళు తినడానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఆ ఆలయాల్లో ఉన్నాయి. అన్ని ఆలయాలని చెప్పట్లేదు, కొన్ని ఆలయాల్లో. అంటే సాధువులు వాళ్ళ సాధన చేసుకునేదానికి వాళ్ళు వాళ్ళకు బండారా సదుపాయాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ మన సౌత్లో ప్రత్యేకంగా మా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా అటువంటి ఆలోచన లేదు, సదుపాయం లేదు. ఇప్పుడు శ్రీశైలం ఉంది, తిరుపతి ఉంది, మాకు యాదగిరి గుట్ట ఉంది ఇక్కడ, అండ్ మహాపుణ్యక్షేత్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఒక్క పుణ్యక్షేత్రంలో కూడా సాధు నివాసం లేదు. అది రావాలండి. ప్రతి చోట సాధువులు యాక్చువల్గా వాళ్ళు లాంగ్ స్టేయింగ్ ఉండరు. వాళ్ళు యాత్రలో భాగంగా 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉంటారు. ఆ 2-3 రోజులు వాళ్ళకి ఉచితంగా సౌకర్యం చేయించాలి. మీరు అన్నట్టు నార్త్లో ప్రతి చోట ఉన్నది. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి యాత్రకు పంపించేటువంటి ఇంతకు ముందు కూడా మనకి శ్రీశైలం ఉన్నది. శ్రీశైలంలో పంచమఠాలని ఉండేవి. అవునండి. పంచమఠాల్లో మా చిన్నప్పుడు నేను అంటే నా 10వ సంవత్సరం నుంచి నాకు శ్రీశైలం అంటే మక్కువ ఎక్కువ. శివుడు అంటే ఏదో కొంచెం నాకు ఎక్కువ ఇష్టము. మా పెద్ద ఆయన చూడడానికి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి మొన్న కూడా పోయేసి వచ్చాను. ఆ పంచమఠాల్లో ఎప్పుడూ సాధువులు ఉండేవాళ్ళు. అవి పడిపోయి జీర్ణావస్థలో ఉన్నా కానీ అక్కడ సాధువులు నివసించేవాళ్ళు. శ్రీశైలానికి వచ్చి ఈ అన్న సత్రాల దగ్గర ఏదో కాస్త అన్నమో లేకపోతే వాళ్ళకి కావాల్సిన మీరు భిక్షాటన చేసుకొని వాళ్ళ ఇది గడుపుకునేటటువంటి వాళ్ళు అద్భుతమైన సాధువులను చూశాను నేను అక్కడ. కానీ వాళ్ళకి మనం ఇప్పుడు సాధు మతం ప్రాబబ్లీ దక్షిణ భారతదేశంలో సాధువులు ఉత్తర భారతదేశంలో అలా కట్టడానికి, దక్షిణ భారతదేశంలో అలా లేకపోవటానికి నాకు ఒక థాట్ ప్రాసెస్ ఉంది. ఉత్తర భారతదేశం ఎక్కువ చలి ప్రాంతం. ఖచ్చితంగా సాధువు అనేవాడు 4 గోడల మధ్య ఉండాల్సినటువంటి పరిస్థితి. దక్షిణ భారతదేశంలో చలి ప్రాంతం లేదు. సాధువు అనేవాడు ప్రధానంగా అతని యొక్క నివాసం చెట్ల కింద, రోడ్డు ఎక్కడైనా. సాధువు అంటే పంచకం ఉంది అంతే కదా వారి యొక్క. అందుకనే ఆదిశంకర్ల వారు చెప్తారు కదా. అవునండి వారికి. కాబట్టి ఇప్పుడు మీరు తిరువన్నామలై, అరుణాచలం చూడండి, అందరూ రోడ్డు మీదే ఉంటారు. మీరు లోపలికి వచ్చి పండుకోమన్నా ఉండరు అనమాట వాళ్ళు. కాకపోతే మేము ఎంతవరకు చేయగలుగుతున్నాం అని అంటే వారికి ప్రతిరోజు భోజనం పెట్టి 20 రూపాయలు దక్షిణ ఇవ్వగలుగుతున్నాం. నిజమే, మీరు అన్న థాట్ ప్రాసెస్ కరెక్టే. కానీ చాలామంది సాధువులు చాతుర్మాస్యం చేస్తారు. సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళు చాతుర్మాస్యం చేస్తారు. చాతుర్మాస్యానికి వాళ్ళు బయటకు వెళ్ళడానికి లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఒక దీంట్లోనే ఉండి వాళ్ళ సాధన చేసుకోవాల్సినటువంటి ఇది ఉంటుంది. అటువంటి ప్లేసెస్ లేవు, అటువంటి సౌకర్యాలు కూడా ఉండాలి. సౌకర్యం ఇప్పుడు గృహస్థుగా సాధువుల్ని ఆదుకోవాల్సినటువంటి, అంటే సాధువులకు పెట్టాల్సినటువంటి బాధ్యత గృహస్థు మీద ఉంటుంది. 100% గృహస్థుడే చేయాలి. మరి అది ఆ ఆలోచన ఎందుకు రావట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. అది ఇప్పుడు చాలా మంది కాషాయం కట్టుకొని అడుగు తినేవాళ్ళు కూడా సాధువులుగా కానీ అండి అలా కాదండి. ఇప్పుడు ఎలా అంటే ప్రతి దాంట్లో ఆ మిక్చర్ ఉంటుంది. ఇప్పుడు మంచి డాక్టర్ ఉంటాడు, మంచి డాక్టర్ కాని వాళ్ళు ఉంటారు, మంచి లాయర్ ఉంటాడు, మంచి లాయర్ కాని వాళ్ళు ఉంటారు, మంచి ఉద్యోగి ఉంటాడు, మంచి వాళ్ళు కాని వాళ్ళు కూడా ఉంటారు. అట్లానే ఆ కలయిక అన్ని సందర్భాలు అన్ని కేటగిరీస్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు సాధు రూపంలో వచ్చి ఏదో వ్యసనాలకు బానిసైన వాళ్ళు ఉంటారు, వాళ్ళల్లోనే నిజం సాధువు ఉంటాడు. ఇప్పుడు మా దగ్గరికి భోజనం చేయటం కోసం సాధువులు వస్తారండి.
300 మంది వస్తారు ప్రతిరోజు. మేము అక్కడే రోజు ఉంటాం కాబట్టి మాకు తెలుసు ఎవరు ఏంటనేది. మీరు మిగతా వాళ్ళకి మేము భోజనం పెట్టకపోతే వారు రారు, రావాల్సిన వాళ్ళు రారు. ఇప్పుడు అంటే మనం ఓన్లీ క్రీమ్ నిజమైన సాధువులకే, ప్రత్యేకించి అన్నదానానికి ఆకలే అర్హత. ఎవరు వచ్చారు, ఎలా వచ్చారు అనేది కూడా చూడమన్నమాట మేము. కాబట్టి శాస్త్రం ఏం చెబుతుందంటే, ప్రత్యేకించి అరుణాచలంలో ఏమంటారంటే, ఈ 100 మంది సాధువుల్లో ఎవరో ఒకరు సిద్ధపురుషుడు ఉంటాడు చాలు, ఆ ఒక్కళ్ళు భోజనం చేస్తే చాలు అనేటువంటి ప్రక్రియ ఉంటుంది. లేదు, అది నిజం కూడా. ఇప్పుడు నేను ఇక్కడ సాధువుల్ని వేరియేట్ చేయడం కాదు. ఇప్పుడు ఎవరు ఇట్లా వచ్చినా అంత అన్నం పెట్టడంలో తప్పేం లేదు. అవునండి, ఎవరికైనా కానీ. అందరిలో మీరు అన్నట్లు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లోపల నుండి స్వీకరించేది ఆయనే కదా. ఆ విషయంలో కాదు, వాళ్ళకు ఒక షెల్టర్ ఇచ్చే విషయంలో, వాళ్ళ సాధనలు కొనసాగడం. ఇప్పుడు నేను గిర్నార్ వెళ్ళాను. అసలు ఎంతెంత పెద్ద ఆశ్రమాలు ఉన్నాయో యూ కాంట్ బిలీవ్. పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నాయి, సాధువులు అనేక మంది సాధువులు ఉన్నారు. ఇప్పుడు జునాఖాడా ఉంది కదా, జునాఖాడా హెడ్ ఆఫీస్ అక్కడే కదా. అవును, గిర్నార్. అవును. నేను ఆయనతోటి హాయిగా ఎంతసేపు కూర్చొని మాట్లాడానంటే అంతసేపు కూర్చొని మాట్లాడాను. జునాఖాడా మేము వారణాసి వెళ్ళినప్పుడు కూడా కేదార్ ఘాట్ పక్కనే ఉంటుంది జునాఖాడా వాళ్ళది. మేము మా పితృపక్షాలు సాధువులు భోజనం అక్కడే చేస్తాం అనమాట జునాఖాడా. ఇక్కడ తిరువన్నామలలో జరుగుతుంది, ప్యారలల్గా అక్కడ కూడా జరుగుతుంది అనమాట. మనము అటువంటి ఏర్పాట్లను కూడా, యాక్చువల్గా నాకు ఇంకొక ఆలోచన ఉన్నది గురించి, అది కూడా మీతో పంచుకుంటాను. ఎందుకంటే సమయం వచ్చింది కాబట్టి. ఇప్పుడు మనం దేవాలయాలకు వెళ్తున్నాం. ఇంతకుముందు దేవాలయాలకు వెళ్తే అక్కడ కొంతకాలం ఉండేవాళ్ళు, కొన్ని రోజులు, అంటే నడక ప్రయాణము లేకపోతే బండ్ల మీద వెళ్ళేవాళ్ళు, కొంత సమయం అక్కడ గడిపేవాళ్ళు. అక్కడ సత్సంగాలు జరిగేవి, అండ్ ఆ క్షేత్ర ప్రశస్త్యం తెలిసేది, భగవంతుడి మీద భక్తి భావన ఎక్కువ ఇదయ్యేది. వాళ్ళు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎక్కువ సమయం గడిపేవాళ్ళు కాబట్టి నామస్మరణలో వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫడాక్మని విమానంలో దిగుతున్నారు, టక్కని అంటున్నారు, వచ్చేస్తున్నారు. దీనివల్ల ఏమి ప్రయోజనాన్ని పొందుతున్నారు వాళ్ళు? ఒక పుణ్యక్షేత్రంలో కనీసం ఒక రాత్రి నిద్ర చేయమని మనకు శాస్త్రం చెప్తుంది. అవును. దానికోసంగా సరే సత్రాలు ఉన్నాయి, ఇప్పుడు హోటళ్ళు, లాడ్జీలు, పెద్ద పెద్ద 5 స్టార్ కేటగిరీ లాడ్జీలు, పెద్ద పెద్ద వ్యాపార స్థలాలు అయిపోయినాయి అవి. నేను ఆధ్యాత్మిక స్థలాలుగా వాటిని నాకు ఇప్పుడు అనిపించడంలే. చిన్నప్పుడు నేను చూసిన శ్రీశైలం వేరు, ఇప్పుడు చూస్తున్న శ్రీశైలం వేరు. చిన్నప్పుడు నేను చూసిన తిరుపతి వేరు, ఇప్పుడు చూస్తున్న తిరుపతి వేరు. అవి అలా కాకుండా అక్కడ ప్రతి క్షేత్రంలో ఒక ధర్మక్షేత్రం. ఇప్పుడు ప్రతి ఆలయంలో అనేక రకాలైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి, అకృత్యాలు జరుగుతున్నాయి. వాటిల్ని ప్రశ్నించేవాడు లేడు, నిరోధించేవాడు లేడు. ఈ విధానంలో కాస్త ఆలోచించండి. మీ అభిప్రాయం ఏమంటారు? ప్రతి క్షేత్రంలో ఒక ధర్మక్షేత్రం ఉండాలా? అవునండి, ఖచ్చితంగా ఉండాలి. మనం ఫస్ట్ ప్రజల్లో మార్పు రావాలండి. ఫస్ట్ మనలో మార్పు రావాలి. అందరూ ప్రజలు మారినప్పుడు న్యాచురల్గా సిస్టమ్ కూడా మారిపోతుంది. ఇప్పుడు ఆ వ్యవహరించేది, మనం ఒక గుడికి వెళ్ళి క్యూ లైన్ నుంచి మనం తప్పుకొని ఎవరికో ఒక దళారికి ఒక 500 ఇస్తే మనకు వాడు 2 నిమిషాల్లో వాడు దర్శనం చేపిస్తాడు అనే ఉద్దేశం ఉందంటే, నీ ముందు ఉన్న వాళ్ళందరినీ అవమానించినట్టే. ఒక గంట సేపుగా నీ ముందు నిలబడిన వాళ్ళందరినీ అవమానించినట్టే కదా. ఆ పద్ధతి మానుకోవాలి, ఆ డిసిప్లిన్ రావాలి, ఆ పేషెన్స్ రావాలి. అలా దళారి ఏం చేస్తాడు, ఆ 500కి అలవాటు పడినవాడు రేపొద్దున 1000 అంటాడు, లేదు ఈ అభిషేకం టికెట్ ఇంత అంటాడు. ఇక మోసాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఆ మోసకారిని తయారు చేసేది కూడా ప్రజలే. అవకాశం ఉన్నప్పుడే కదా.
అవకాశాన్ని మనం ఇప్పుడు ఆ నిరోధించినప్పుడు మోసకారి, ఆ దళారి, మీరు 2 పదాలు వాడారు. ఆ పాత్రల్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. నువ్వు శీఘ్ర దర్శనం 300 అంటుంది. మీరు చెప్పిన 2 పదాలు ఇప్పుడు ప్రభుత్వానికి సరిగ్గా సూట్ అవుతున్నాయి. ప్రభుత్వాలు దేవాలయాలను వాళ్ళ చేతుల్లో పెట్టుకొని శీఘ్ర దర్శనం అంటున్నారు. అక్కడి నుంచి అతి శీఘ్ర దర్శనాలు, శీఘ్ర దర్శనాలు. అంటే నా దృష్టిలో ఏంటంటే దేవాలయం అలా పెడుతుంది టికెట్లు అంటే దేవాలయానికి కూడా ఆదాయం రావాలి కదా, వాళ్ళ సౌకర్యాలు కల్పించాలంటే. దేవాలయం పెట్టే పద్ధతులు వేరండి. నేను అనేది ఏంటంటే కొంచెం ప్రజలు కూడా గురూజీ, ఇది కూడా మీరు ఆలోచించండి గురూజీ. దేవాలయాలు మనం నిర్వహించుకోలేదా? అప్పుడు ఇంతకంటే గొప్పగా సత్రాలు మనం నిర్వహించుకోలేదా? అన్నదానాలు మనం చేయలేదా? ఎన్ని పుణ్యకార్యాలు జరిగినాయి. ఏది దేవాలయం అప్పుడు ఎవరిచ్చారు? అడిగితే ఇచ్చారా? టికెట్ పెడితే ఇచ్చారా? స్వచ్ఛందంగా వేసిపోయేవాళ్ళు. ఈరోజు కూడా హుండీ ఆదాయం ఎంత ఉంటుంది? లేదు, మీరు ఒక శుభకార్యం చెయ్యాలా, ఒక సత్కార్యం చేయాలా అని అంటే ఎంతమంది భక్తులు క్యూలో వచ్చి నిలబడతారు? మీరు వాళ్ళ దగ్గర టికెట్ తీసుకోక్కర్లా. ఇప్పుడు కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి, ప్రభుత్వాలు అంటే మార్పులు చెందుతున్నాయి. ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళు అంటే ప్రభుత్వం మారాలా, ప్రజలు మారాలా, సంఘటితంగా అంతా మారినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి చీడపీడ పోతుందండి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు అని కాదు, ప్రతి వ్యక్తిలో ఆ క్లీనింగ్ ప్రాసెస్, ఈ కలుపు వేరి వేయటం అనేది ప్రతి వ్యక్తి చెయ్యాలి. ఎవరో నాకు ఒక నాయకుడు వస్తాడు, స్వామి వివేకానంద లాగో లేకపోతే మన ప్రధానమంత్రి లాగో ఇంకెవరిలాగో వస్తాడు, ఆయన మాత్రమే చేయాలని అనుకోకూడదు. మనం కూడా ధర్మాచరణ చేస్తూ మనకు కనపడినటువంటి అధర్మమైనటువంటి విషయాలని మనం నిరోధిస్తూ మనల్ని ప్రజల్ని అవేర్నెస్ తీసుకురావటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రక్రియలో యాజ్ ఏ ప్రాసెస్గా అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం మార్పు వస్తుంది. ఈ రోజు కత్తి పెడతాను నువ్వు మారంటే ఎవరు మారరా? నేను అంటున్నది ఏమంటే మళ్ళా పూర్వ వైభవం. ఇప్పుడు ఆలయం అనేది ఏదో ఒక రాతి విగ్రహం అక్కడ దేవుడు అనే పేరుతో ఉండి 10 మంది పోయి దండం పెట్టుకొని వచ్చేటటువంటి ప్రదేశం అయితే కాదు. ఇది ఒక అద్భుతమైనటువంటి కేంద్రం. విద్యా కేంద్రంగా వెలసిల్లిని, సాంస్కృతిక కేంద్రాలుగా వెలసిల్లిని, ఒక వైద్య కేంద్రాలుగా, న్యాయ కేంద్రాలుగా అవునండి అనేక పాత్రల్ని పోషించిన గురూజీ ఆలయాలు ఇక్కడ. అవునండి, మీరు ఎక్కడ ఆలయాల ఆర్కిటెక్చర్ చూసినా కానీ మనకి వీటన్నిటికీ సంబంధించిన టేక్ అవే కదా. ఎస్, గుడికి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోవటంతో పాటు ఆ గుడి చుట్టూరు తిరిగి ఒక ప్రదక్షిణ చేస్తే మీరు ఎంతో విజ్ఞానాన్ని తీసుకొని రావాలి. అవును, ఇప్పుడు క్యూలో నిలబడి మీరు ప్రదక్షిణ ఎక్కడ చేస్తున్నారు? అసలు క్యూకే వెళ్ళట్లేదు, బైపాస్ చేస్తున్నాను. అఫ్కోర్స్. సో ఇప్పుడు ప్రజెంట్ చివరిగా గురూజీ, ప్రజెంట్ హైందవ సమాజానికి మీరిచ్చే, నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నా, మంత్రము ఏమిటి? హైందవ సమాజానికి ఏకత్రితం కావడానికి. నీడ్ ఫర్ ద అవర్ అంటారు. నీడ్ ఫర్ ద అవర్. నీడ్ ఫర్ ద అవర్ అయితే మంచి సద్గురుని ఎవరినన్నా చూసుకొని వెళ్ళి గురుముఖత చక్కగా వారాహి మంత్రాన్ని చేయండి. గ్రేట్. వారాహి అమ్మవారిలో ధూమ్రవారాహి, బృహద్వారాహి, కిరాతవారాహి, లఘువారాహి, స్వప్నవారాహి, ఇలా మంత్రాలు, ఇలా ఉపాసనా పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతుల్లోకి డెప్త్కి వెళ్ళలేమండి, వాటి డీటెయిల్స్ మనకి తెలీదు అని అనుకుంటే చక్కగా అమ్మవారికి 12 నామాలు ఉన్నాయి. చిన్న పిల్లవాడి నుంచి స్త్రీల నుంచి పెద్దవాళ్ళ దాకా ఆ 12 నామాలు రోజు పఠించవచ్చు. ఆ 12 నామాలు ఎంత చక్కగా ఉంటాయంటే
పంచమ్యై నమః, దండనాథాయై నమః, సమయేశ్వర్యై నమః, సంకేతాయై నమః, సమయ సంకేతాయై నమః ఇలా ఉంటాయి అన్నమాట. వీటిల్లోనే దండనాథాయై నమః అని ఉంటుంది. అంటే ఆ పదం మనం చెప్పినప్పుడు ఇది ఈ పోలీస్ వ్యవస్థలోనో లేదు మిలిటరీలోనో ఉన్న వాళ్ళకి ఆ అమ్మవారి యొక్క ఆ తత్వం వారిలో వచ్చేస్తుందన్నమాట. ఆ అనుగ్రహం వస్తుంది. సమయేశ్వర్యై నమః. ఈ రోజుల్లో మోస్ట్లీ పీపుల్కి ఇండిసిప్లిన్ ఎక్కువ, ప్రొకాస్టినేషన్, ఇండిసిప్లిన్, సమయపాలన. సంకేతాయై నమః అనేటువంటి ఒక పదం ఏం చెప్తుందంటే స్ఫురణని, ఏ పని ఎప్పుడు చేయాలో యూ విల్ గెట్ ఎన్ అలర్ట్నెస్ అన్నమాట. అది చాలా ముఖ్యం. అది చిన్నపిల్లలకు కూడా అవసరం. ఈ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవసరమే. ఏ సమయంలో ఏం డెసిషన్ మేక్ చేయాలి అనేది. ఇటువంటి చాలా ఉన్నాయి అన్నమాట అమ్మవారి. అదేవిధంగా అమ్మవారికి అరిజ్ఞై నమః అనేటువంటి ఒక నామం ఉంది. విఘ్నాలను తీసివేస్తుంది అమ్మవారు. ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః అని ఉంటుంది అమ్మవారి ఇంకో పేరు. ఆజ్ఞాచక్రం అంటే మనం యు ఆర్ ఇన్ ఏ కమాండింగ్ సిట్యువేషన్ అనుకోండి. మీరు ఒక పొలిటీషియన్, మీరు చెప్పింది 10 మంది వినాలి. లేదు యు ఆర్ ఏ బిగ్ ఆఫీసర్ ఇన్ డిపార్ట్మెంట్, ఏదైనా కమాండ్ చేసేటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నారు, పోలీస్ వ్యవస్థ, మిలిటరీలో. ఆజ్ఞాచక్రం మీరు చెప్పిన మాటకి శక్తి ఉండాలి, మీరు ఇచ్చిన ఆజ్ఞకి శక్తి ఉండాలి. లేకపోతే అక్కడ ఎవరు పనిచేయరన్నమాట. ఇలా అమ్మవారి యొక్క 12 నామాలు చదివితేనే చాలన్నమాట. ఇది కూడా ఋషులు ఇచ్చిందే, అశ్వాసన ఋషి ఇచ్చినటువంటిది అన్నమాట. అమ్మవారు బండాసుర వధ తర్వాత అమ్మవారిని కీర్తిస్తూ ఈ 12 నామాలు వచ్చినాయి. కాబట్టి ఉపాసన చెయ్యలేము అని అనుకున్న వారికి చక్కగా ఈ 12 నామాలు రోజు చదువుకుంటే చాలు. రోజు పూజ, రోజు. వెరీ గుడ్. చాలా చాలా చక్కటి సందేశం ఇచ్చారు గురుజీ. నీడ్ ఆఫ్ ద అవర్. అవునండి, నీడ్ ఆఫ్ ద అవర్. అది బాగుందండి. ఇదండి ఈరోజు మన చర్చా వేదిక. శ్రీని గురుజీతో మనం ఎన్నో విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, మంత్ర సంబంధమైనటువంటి విషయాలు, మనం అనేక విషయాల్ని చర్చించడం జరిగింది. మీరందరూ కూడా, చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ ఒకసారి అరుణాచలం వెళ్ళి శ్రీని గురూజీ ఆశ్రమాన్ని దర్శించి, వారు అక్కడ ఉంటే వారి ఆశీస్సులు తీసుకొని రండి. మరొక మంచి కార్యక్రమంతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన భక్తివన్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.